ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మనం వస్తున్న ఒక విద్యార్థిని అడిగాను, ఏమైనా మీ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను ఇచ్చిండా అంటే, ఎక్కడ సార్ అసలు మొత్తం హాస్టల్స్ అని అధ్వానంగా ఉన్నాయి, ఆ 1000 కోట్లు వస్తాయని చెప్పి అందరం కూర్చున్నాం, ఇంకెవరికి పైసలు రాలే అంటారు వాళ్ళు. ఈ పరిస్థితి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, 17 గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు, 17 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఫేసింగ్ ఫండ్స్ క్రంచ్ అండ్ ఫ్యాకల్టీ క్రంచ్. ఇది మీ ప్రభుత్వం ఒక తీరు. కాబట్టి ఈ 21 years ఏజ్ లిమిట్ క్యాండిడేచర్ కోసము ఇట్ ఇస్ ఓన్లీ ఎ డైవర్షనరీ పాలిటిక్స్, బికాజ్ యూత్ ఈజ్ అగేన్స్ట్ యూత్. ఈ యొక్క దేశంలో యువత బీజేపీతో ఉన్నదని చెప్పడానికి ఒకటే ఒక విషయం. మొత్తం అసెంబ్లీలో బీజేపీ టోటల్ సీట్స్ 2100 అసెంబ్లీ సీట్స్ దేశవ్యాప్తంగా ఉంటే దాంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాంట్లో 876 సీట్స్ని బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, 876. కాంగ్రెస్ 185 ఓన్లీ. అందుకే మొత్తం యువత బీజేపీతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ భయపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పార్టీ చేస్తున్నారు. కాబట్టి ఇది చెప్తాను. ఈరోజు బీజేపీ యూత్ కూడా బీజేపీతో ఎందుకు ఉన్నది దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, రైట్స్ తగ్గినాయి, కమ్యూనల్ రైట్స్, క్రైమ్ రేట్స్ తగ్గినాయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా, డౌరీ రేట్స్ తగ్గినాయి, రేప్ కేసెస్ తగ్గినాయి. ఇవన్నీ కూడా యువత చూసిన తర్వాత ఈరోజు యూత్ ఆర్ విత్ బీజేపీ అండ్ నరేంద్ర మోదీ. టుడే నరేంద్ర మోదీ గారితో ఉన్నారు కాబట్టి ఇక్కడ యూత్ ఎక్కడ నా మీద కూడా పడతారనే భయానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఊరికి అక్కడ ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇది రాజకీయమే. రియల్గా కన్సర్న్ యూత్ కోసం లేదు. రియల్ యూత్ కన్సర్న్ ఉండుంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు ఎందుకు ఇప్పుడు మీరు అమలుపరచట్లేదు, ఎందుకు అమలుపరచట్లేదు చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు అక్కడ ఏదో అయితే ఇక్కడ ఏదో క్యాండిల్ లైట్ మ్యాచ్ చేస్తాను కదా. నేను ఒక మినిస్టర్ అంటాడు, ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు పాలసీ లేదని. ఫీజు పాలసీ మీ రాష్ట్రంలో మీరు ఇచ్చారు కదా మేనిఫెస్టోలో. ఎలక్షన్లో మీ రాహుల్ గాంధీ వచ్చి అనౌన్స్ చేశాడు కదా, మీ ప్రియాంక గాంధీ వచ్చి అనౌన్స్ చేసింది కదా యూత్ డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్ అని. అవి మీరు చేశారు కాబట్టి మీరు అమలు పరచాలి. మేము చేయలేదు, మాకున్న స్కీమ్స్ వేరే ఉన్నాయి, మీకన్నా బ్రహ్మాండమైన స్కీమ్స్ అక్కడ ఉన్నాయి. రేపు మా ప్రభుత్వం ఆ స్కీమ్స్ అని ఇక్కడ పెడతాం, మేము అది కూడా గ్యారంటీ చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఏ యువతకు ఏ స్టూడెంట్కు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అందుకనే ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మరి ఈ యొక్క ఇప్పుడు ఇంతకుముందు చాలామంది అంటే మన నరేంద్ర మోదీ గారు అన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో యువత చూడండి, మీరు 28 years యువత రాకెట్ తయారు చేసి స్కై రూట్ నుంచి ఈరోజు స్పేస్లో పంపిణీ చేయండి. క్రెడిట్ గోస్ టు యంగ్స్టర్స్, యూత్ ఆఫ్ తెలంగాణ, యూత్ ఆఫ్ హైదరాబాద్, యూత్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్.